ఫేస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. తరించింది నా జన్మం, రెండోసారి వచ్చింది ఖమ్మంలో స్తంభాద్రి టెంపుల్ ఉందండి, నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. అవును, ఖమ్మంలో కిల్లా ఉంది, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. ఖమ్మం నడి బొట్టున ఉందన్నమాట కిల్లా. అవును, స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. గుడులు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇంత బాగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఖమ్మం గురించి. చిన్నగా ఒకసారి రండి. ఖమ్మం గురించి అద్భుతంగా చెప్పినందుకు మీకు ఐశ్వర్య బియ్యం తరపు నుంచి 1 కిలో బంగారం. చెప్పండమ్మా. వాళ్ళు ఆల్రౌండర్స్ అంటే Okay. అన్ని ఏదైనా చేయగలరు. అంటే ఏడికి పోయినా రౌండ్ గా తిరుగుతుంటారు అంతేనా? లేదు లేదు, ఏదైనా చేయగలరు. ఏదైనా చేయగలరు. ఎస్, మీరు మా కోసం డాన్స్ చేయగలరా? చేస్తాను. ఓకే, రండి. అరే కుర్చీని మడత పెట్టి పెట్టరా. ఆ కుర్చీని మాట్లాడేసి ఇంతవరకు చేశారు, చాలా అదృష్టం. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. అరే ఇట్రారా. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్. హలో రవి, వెల్కమ్ టు ఖమ్మం. థ్యాంక్ యూ అమ్మా, కళాకారుల గుమ్మం. ఆ సూర్యుడికి ఎదురులేదు, మన రవికి తిరుగులేదు. ఖమ్మం గురించి చెప్పండి. ఖమ్మం వాళ్ళు ప్రతి విషయంలో సమయస్ఫూర్తిగా ఉంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో ఉంటారు, బాగా డేర్ గా ఉంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నారు కాబట్టి ఇట్రండి. ఒక జోక్ చెప్పండి మా. ఒక అత్తగారు కొత్త కోడలకి వంట చేయటం బయట హాల్లో కూర్చొని చెప్తుంది, వంటగదిలేమో కోడలు ఉంది. ఆ, పసుపు ఎన్ని స్పూన్లు వేయాలి అత్తమ్మ అని అడిగింది. ఆ. 1 స్పూను. మసాలా ఎంత 2 స్పూన్లు. ఉప్పు ఎంత వేయాలంటే 3 స్పూన్లు. కారం అంటే 3 స్పూన్లు. అయితే కొంచెం తీసుకొని రమ్మ టేస్ట్ చూద్దాం. ఉన్న స్పూన్లన్నీ గిన్నెలో వేసేసాను అత్తయ్య అంటది. వెరీ గుడ్. మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. పాత జోకే కానీ మీరు చెప్తుంటే చాలా కొత్తగా అనిపించింది. కంగ్రాచులేషన్. ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. లెట్స్ వెల్కమ్ దే. హాయ్ అమ్మా, వాట్స్ యువర్ నేమ్? శివాని. శివాని. ఏం చేస్తుంటావు శివాని? జాబ్. వెరీ గుడ్ నాన్న, హ్యాపీగా ఉన్నావు అయితే. గౌతమి గౌతమి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పెళ్లి అయిపోయింది అయితే. Yes. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. అరేంజ్ మ్యారేజ్ లో లాభాలు ఏంటండి? జాబ్ కోసం మీరు సెర్చింగ్ చేయాల్సిన పని లేదు ఇంకా. ఎందుకు మీ ఆయన చేసి పెడతాడా అన్ని? అంతే. ఈ జాబ్ చెయ్యి, ఈ జాబ్ చెయ్యి అని చెప్తుంటాడు. ఓకే. రెండోది లేవు, ఉండవు. అందుకే అందరు లవ్ మ్యారేజ్ చేసుకోమంటారు. నేను మీరేమంటారు? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా అనిపించిందా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని? అనిపించింది. మీ ఆయన చూస్తున్నాడు ఇవన్నీ? పర్లేదు. పర్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటాడు. బెనిఫిట్స్ ఉన్నాయి తనకి లేవేమో అని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. అలాంటి హస్బెండ్ దొరకడం అదృష్టం అమ్మా. వెరీ గుడ్. తన వాట్స్ నేమ్? రాయల సాత్విక. ఏం సాత్విక? రాయల సాత్విక. నేను ఇసుక రవి. ఇంటి పేరు అదే? Yeah. వెరీ గుడ్. ఏం చేస్తున్నానా? ఐఎమ్ మెడికల్ ఫైనల్ ఇయర్. యూఆర్ మెడికల్ ఫైనల్ ఇయర్ అంటే రాబోయే కాలానికి కాబోయే డాక్టర్. అవునా? ఏంటి స్పెషలైజేషన్? ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? దిల్కా డాక్టర్, లివర్ డాక్టర్, బొక్కల డాక్టర్, వాట్ డాక్టర్? యాక్చువల్లీ ఫ్యూచర్ ప్లాన్స్ బిజినెస్ పెడదామని. మరి డాక్టర్ ఎందుకు చదువుతున్నావు? బిజినెస్ తో పాటు డాక్టర్ చేస్తాను. ఇట్స్ డాక్టర్ అనేది పేరెంట్స్ డ్రీమ్, బిజినెస్ అనేది మై డ్రీమ్. బిజినెస్ అనేది యువర్ డ్రీమ్. డాక్టర్ అంటే డాక్టర్ చదివిన తర్వాత ఒక్కసారి ఒక క్లినిక్, హాస్పిటల్ వెళ్తే మొత్తం టైం మొత్తం అక్కడే వేయాలి. నేను గంట సేపు పేషెంట్ చూస్తా, 23 గంటలు బిజినెస్ చేస్తా అంటే అవ్వదు కదా. యాక్చువల్లీ డెంటల్. డెంటలా? అప్ టు 4 డెంటల్ అండ్ మిగతా మొత్తం బిజినెస్ చూసుకుంటారు. వెరీ నైస్. ఏం బిజినెస్ పెడదామని? యాక్చువల్లీ కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇన్స్టిట్యూషన్స్. ఓ వెరీ నైస్. అవి కంటిన్యూ చేస్తాను డాడీకి సపోర్ట్ గా. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యు. అమ్మా మీ పేరు? కిన్నెర లత. కిన్నెర లత గారు. బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి, హాయ్ అమ్మా. నా పేరు సుకన్య. సుకన్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఖాళీ ఉన్నప్పుడు హాబీస్ ఏంటి? ఏం లేవు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హౌస్ వైఫ్స్ కి ఖాళీ ఉన్నప్పుడు చేసే హాబీ ఏంటి అంటే మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత 90% మంది చెప్పిన ఆన్సర్ మా మొగుడిని సావగొట్టడం. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము చెయ్యం అలా. మీరు చేయరేమో, మీ ఆయన అనుకుంటారు అట్లా. అనుకోరు. రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పింది ఇదే. నేను బాగా చూసుకుంటాం. బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటా. మీరు ఎట్లా అంటారు? మీ ఆయన అడగాలి, అసలు నిజం తెలుస్తుంది. అనరు. వచ్చినేమ్మా హారిక. హరిక కొంచెం గట్టిగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, హ్యాపీగా ఉన్నావు. ఏమైనా టెన్షన్ ఉందా? నేనేంది ఇంత బతుకు వీడితో మాట్లాడుతున్నాను ఏంది అట్లేం లేదుగా. మరి ఎందుకంత టెన్షన్? చేతులు వదిలేయి, ఇట్లా ఇట్లాను. ఇప్పుడు ఏది మాట్లాడినా ఇట్లా అనుకుంటే మాట్లాడాలి. ఇట్లా అన్నానా ఫ్రీ అవుతావు. ఏం చేస్తావు నువ్వు ఖాళీ సమయంలో? టీవీలో ఏమి ఎక్కువ చూస్తావు? డోరా బుజ్జి. డోరా బుజ్జి. ఏమి? డోరా బుజ్జి. జ్వాలాముఖి. డోరా బుజ్జి. కార్టూన్ అట్లా చెప్పు రాదు. ఓకేలే, ఏదో నీతో మాట్లాడినప్పుడల్లా ఇట్లా ఊపుతుంటే మాట్లాడాలి. ఓకే. నేను చూసినప్పుడల్లా నువ్వు ఇట్లా వాడాలి, లేకపోతే నీ ప్లేస్ నేను వేరే పిలుస్తా. రెడీ? ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ లో డాక్టర్ అవుతావు కదా. డాక్టర్ అయిన ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు తీసుకురాలా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే గంట కొట్టాలి. గంట కొట్టి వచ్చిన వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా, ఆ నుంచి ఆన్సర్ తీసుకుంటూ వాళ్ళకి పాయింట్లు ఇస్తా. టోటల్ గా 3 పాయింట్లు, అంటే 3 సార్లు ఆడతాం మనం. కానీ అక్కడ గంట కొట్టాలి అని అంటే ఈ స్తంభం చుట్టూ 3 రౌండ్లు కొట్టాలి. ఫాస్ట్ గా 3 రౌండ్లు తిరిగి అక్కడికి పోయి గంట కొట్టి మళ్ళీ రావాలా. ఓకే, నేను చూస్తున్న అప్పటి నుంచి 3, 2, 1 5 రౌండ్లు. గో ఫర్ ఇట్. నువ్వు సరిగ్గా కదా. నువ్వు డాక్టర్ చదివి పేషెంట్ అవడా డాక్టర్ అవడా తెలుస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. వీళ్ళకి సినిమానా సుకుమార్ గారి సినిమాలు ఏవైనా 5 సినిమాలు, ఆ సినిమాలో హీరో అండ్ ఆ సినిమా పేరు చెప్పండి. సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలు. నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్. పుష్ప అల్లు అర్జున్. పుష్ప అల్లు అర్జున్. మహేష్ బాబు. నేను ఒకటే. అవును, నువ్వు ఒక్కడవే. ఆర్యా 2 అల్లు అర్జున్. ఆర్యా 1, ఆర్యా 2 అల్లు అర్జున్. ఇంకొకటి లాస్ట్ రామ్ చరణ్ రంగస్థలం. అమ్మయ్యా, వెరీ గుడ్. పాయింట్ వచ్చిందిరా నాయనా. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. అమ్మా మెల్లగా మెల్లగా. మళ్ళీ మీరే వచ్చారు ఫస్ట్ కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. మీరు పాడే ఈ 3 పాటల్లో జంతువుల పేర్లు ఉండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ సింహ సింహ, దానికేమో మే కలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. స్టార్టింగ్ ఎవరు వాడతారు? టైం అప్. పులిరా పులిరా మన్యం పులిరా. పులిరా పులిరా మన్యం పులిరా. ఇంకా 2 వాడాలి ఫాస్ట్ గా. మియావ్ మియావ్ పిల్లి మెసం లేని పిల్లి. అది పాటలాగా వాడక్క. మియావ్ మియావ్ పిల్లి మెసం లేని పిల్లి. ఇంకొకటి వాడు. రేసు గుర్రం రేసు గుర్రం రేసు గుర్రం. పాటలు వాడడం అంటే చెప్పిన పదమే 4 సార్లు చెప్పడం కాదమ్మా. పాయింట్ వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళే రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. మళ్ళీ 3వ సారి కూడా మీరే వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే హీరో
సైకిల్ తొక్కుతూ కనిపించే ఏవైనా సినిమాలు చెప్పండి. మర్యాద రామన్న, మర్యాద రామన్న వెరీ గుడ్. శ్రీమంతుడు, శ్రీమంతుడు వెరీ గుడ్. ఆర్య 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 వెరీ గుడ్. లాస్ట్ జయం. జయం రైట్ ఆన్సర్. Round winners, congratulations. And it's okay, yeah, you keep dancing. 3,000 rupees. చంకీలా అంగిలేసి ఓ వదిలే చాకులే కుండే తోడే ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బనీనేసి ఓ వదిలే నట్టింట్ల కూసుంటాడే ఓ వదిలే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిల్నే తోలిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదిలే కొడతాడే బండకేసి ఓ వదిలే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే వెరీ గుడ్. చంకీలా అంగిలోడే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఇప్పుడు బాగా డాన్స్ చేయండి, బాగా డాన్స్ చేస్తే లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూంది లడ్డు. సో గేమ్ మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. మీరు ఆరెంజ్ కోన్ ని ఎట్టి పరిస్థితుల్లో గేమ్ లో ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. హైఫై ఇస్తేనే ఈ లైన్ దాటాలి, హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫై. స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సెట్ చేయాలి. టిక్ టాక్ తో తెలుసు కదా, ఎక్సో గేమ్. 3, 2, 1 గో. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఎంఎస్సి దేనికంటే వీళ్ళు ఎంఎస్సి. నీది ఏ టీము? ఆరెంజ్. వాళ్ళని ఎందుకు గెలిపిస్తున్నావు? ఏదో సరదాగా. సరదాగానా? నువ్వు సరదాగా వాళ్ళని గెలిపేయట్లేదు, నీ టీంని నువ్వు ఓడగొడుతున్నావు. అది మహా పాపం. అట్లా మర్చిపోయినావు, కన్ఫ్యూజ్ అయినావా, లేకపోతే వాళ్ళని గెలిపిద్దాం వాళ్ళలో నీ ఫ్రెండ్స్ ఉన్నారా? కన్ఫ్యూజ్ అయ్యావు, ఏదో ఒకటి అయ్యావు కాబట్టి ఎల్లో టీం మీకు పాయింట్ వచ్చింది. క్లియర్ గా చెప్పా, నువ్వు ఎల్లో కోన్ని ముట్టుకోకూడదు అని. పోయి దాన్నే పట్టుకొని మళ్ళీ సీక్వెన్స్ లో పెట్టింది. మాయమ్మే ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చినాం అనుకో, రేపు ఖమ్మంలో ఏంటన్న తిరుగుతుంటే ఇగో ఈమెనే అని అంటారు. ఓకేనా? ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కోసం ఆడుతున్నాం, జాగ్రత్తగా ఆడండి. మీది ఆరెంజ్, మీది ఎల్లో. 3, 2, 1 గో. ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. కన్ఫ్యూజ్ మీరు అయ్యారు. ఆ ఆరెంజ్ అక్కడ ఉంది, ఇక్కడ ఎల్లో పెడితే ఆపుతుండేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కూడా నిన్నే చూసాను రవి, అందుకోసం పోయింది అది. నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళి నన్ను చూసినట్టు నాకు అనిపించలేదే. అక్కడికి వెళ్ళి ఇదే అయింది. చూసాను రవి. చూసావు, వాళ్ళని గెలిపించావు. ఆడికి అయిపోయినాక గెలిచేది. అబ్బా, మొత్తానికి 2 పాయింట్. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలుచుకోమని పెద్దలు చెప్పారు. విన్నర్స్ అలా చేస్తారు కాబట్టి ఆరెంజ్ టీం పాయింట్.
అందరినీ కలిపేస్తే నేనిక ఏ రంభ ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక మేము గెలుస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా గెలిపించాలని అనుకున్నాం కానీ మేమే గెలిచాం. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? మేము గెలిచాము, మిమ్మల్ని కూడా గెలిపిద్దాం అనుకున్నాం కానీ మేమే గెలిచాం. ఖమ్మం మాదే, గెలుపు మాదే, ఓటమి మాదే. ఆ, ఖమ్మం గడ్డ మీద పుట్టిన బిడ్డల మేమే విన్. చెప్పు. పప్పుచారు మాదే, దాంట్లో మునక్కాడలు మావే. రవి మావాడే. సాంబార్ ఏం కాదు, మేమే గెలిచాం. మీరు గెలవాలి. ఇప్పుడు గెలిచాం కాదు, ఇంకొక పాయింట్ ఉంది. 600 6,000 మేమే గెలిచేది. ఓకే, ఛాలెంజ్. మేము ముందు మాట్లాడాం, గెలిచాక మాట్లాడతాం. ఓకే డన్. చూశాను ఫస్ట్ రౌండ్ ఏం చేసావు. అందుకే సెకండ్ రౌండ్ గెలిపించా. డిసైడింగ్ పాయింట్ ఇది. గెలిచిన వాళ్ళు విన్నర్ ఆఫ్ దిస్ రౌండ్. గో. అదంతా క్లియర్ గా 3 అయిపోతున్నాయి. ఆ మూలకు పోయి పెట్టినా ఎందుకు? వీళ్ళు క్రాస్ చూస్తున్నారు, నేను స్ట్రైట్ చూస్తున్నా. నువ్వు వాళ్ళ దృష్టితో చూడాలి ఎట్లా గెలుస్తున్నారో అని. పోనీలే, మళ్ళా వాళ్ళకు ఏమో సాంబార్ మాది, ఖమ్మం మాది. మొత్తానికి 3 ఆరెంజ్లు. ఫస్ట్ పాయింట్ ఓడిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు గెలవడం ఏమో కష్టం అనుకున్నా, కానీ 2, దాని తర్వాత 3 గెలుచుకొని తోపులు అనిపించుకున్నారు. కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇక థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతాం. ఖమ్మంలో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలి అని అంటే మీలో ఎనర్జీ నాకు కనిపించాలి. మళ్ళీ బాగా డాన్స్ చేయండి. మ్యూజిక్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. ఇప్పుడు ఫైనల్ రౌండ్ కొంచెం కష్టంగా ఉంటది, కానీ జాగ్రత్తగా ఆడాలి. అండ్ ఇది మాత్రం బాగా ట్రైనింగ్ తీసుకొని ఆడుతున్నాం కాబట్టి కత్తితో ఆడుతున్నాం, నైఫ్ తోని. ఒక్కొక్కరు ఇక్కడ నుంచి మీరు పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఆ టమాటాల దగ్గర ఒక చాకు ఉంది. ఆ చాకు ఒక చేత్తో, టమాటా ఇంకో చేత్తో. టమాటాని పైకి ఇసిరేయాలి. ఇలా కాదు, పైకి ఇసిరేసి ఆ టమాటా పడినప్పుడు ఆ కత్తి గుచ్చుకోవాలి. గుచ్చుకున్న టమాటాని ఆ బాస్కెట్ లో మెల్లగా దులిపేసి కత్తిని అక్కడ పెట్టేసి రావాలి. హైఫై ఇచ్చినప్పుడు రెండో పేషెంట్ వెళ్తారు. కుంటుకుంటూ వెళ్ళాలి. అండ్ 1 minute లో ఎవరైతే ఎక్కువ టమాటాలు ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు విన్నర్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రెడీ ఉండడమ్మా, జాగ్రత్తగా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద గంగిడి దంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. తరినా
మీరు ఇంట్లో టమాటాలు కోస్తారా? అలవాటు ఉందా? వంట ఎవరు చేస్తారు? మేము గొయ్యపోతే కదా. ఇది వేసి ఇట్లా ఆగితే ఇట్లా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని వేసి ఏడొస్తుంది. సింపుల్ లాజిక్ కదా. వేసి ఆగితే ఇట్లా వస్తుంది. నువ్వు అది వేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 2 4 6 8 10 12 14. మొత్తానికి ఒక్క టమాటాతో వీళ్ళు గెలిచారు. కంగ్రాచులేషన్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే కంగ్రాచులేషన్. 3000 రూపీస్. వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. అది చూసారు కదా, ఖమ్మంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మళ్ళీ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు